నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రధాని నరేంద్ర మోదీ మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆ సభ చూసిన తర్వాత పెద్ద ఎత్తున అంటే ఇచ్చినటువంటి వరాలు కానీ లేకుంటే ఇనాగ్రేషన్స్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఇస్తారు అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన చాలా సానుకూలత కనిపించింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బెటర్, అమరావతి బెటర్ ఆంధ్రప్రదేశ్గా చేసి తీర్చే దిశలో ఖచ్చితంగా నేను భాగస్వామిని అవుతానంటూ కూడా ఆయన కూడా సభావేదిక ద్వారా హామీ ఇచ్చారు. సో ఇట్లాంటి సందర్భాల్లో నిజానికి ఏదో నార్మల్గానే చంద్రబాబు నాయుడు గారు ఏపీలో యోగా దినోత్సవం సంబంధించి ఆయన వేదికపై నుంచి పిలిచారు. కానీ దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి వెళ్ళినటువంటి మరుక్షణమే, అంటే కేవలం 1-2 రోజుల్లోనే మరొక్కసారి అమరావతికి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ దగ్గర చంద్రబాబు హవా ఎంత మేర ఉందో మీకు అర్థమవుతుంది. అంటే మనందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే పెట్రోల్ అయి మండుతోంది కేంద్రంలో చంద్రబాబు నాయుడు వ్యవహారం. ఖచ్చితంగా ఆయన ఏది అనుకుంటే అది సాధించుకొచ్చేందుకు మార్గం సుగమం అవుతోంది. ఇప్పటికే చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందే వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తోడ్పాటుతో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందని చెప్పుకోవాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఏపీకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఆయన పర్యటనకు సంబంధించి ఖరారు వార్త కూడా అందుతోంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మోదీ మరొకసారి అమరావతికి కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్కి కానీ రావటం ఏంటి అని మీకు అంతా అనిపించవచ్చు. కానీ మొన్నటికి మొన్న అశేష జనవాహిని నడుమ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు నరేంద్ర మోదీ. సో అప్పుడే తాను మరోసారి ఏపీకి రానున్నానని ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు తాజాగా ప్రధాని మంత్రి కార్యాలయం ఏదైతే పిఎంఓ ఉందో వాళ్ళు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారట. అంటే ఏంటని, విశాఖ కలెక్టర్కు కూడా లేఖ రాశారు పిఎంఓ నుంచి. ప్రధాని వస్తున్నారు, ఏర్పాట్లు చేసుకోండి అంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అది ఎప్పుడో కాదు, వచ్చే నెలలోనే. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కనుక భిన్నంగా ఏపీ విషయంలో వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంటే అధికారిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఇదంతా కూడా మారినటువంటి రాజకీయ వైఖరి, రాజకీయ పరిణామాల దృష్ట్యానే ఏపీ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నట్టుగా కొంత కామెంట్స్ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. అంటే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ మీద కొంత కక్ష సాధింపులాగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ కాస్త ఇప్పుడు కొంత సానుకూలంగా ఒక సహృదయంతో కొంత ఏపీ డెవలప్మెంట్ అవ్వాలి అని ఒక లక్ష్యంతో కొంత నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నట్టుగా చెప్తున్నటువంటి వార్తల్లో ఎప్పుడు రాబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది. అది వాస్తవానికి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జరగబోతోంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం అక్కడ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు యోగాపై ప్రత్యేక దృష్టితో ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన కూడా నిత్యం యోగా చేస్తూ ఉంటారు, చాలా ఫిట్గా కూడా ఉంటారు ఆయన. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని పిలిచి యోగా దినోత్సవం జరిపి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఏపీ గురించి చర్చ జరగాలని భావించారు ఆయన. అందుకే ఏపీలో జరిగే యోగా దినోత్సవానికి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ఆహ్వానించారు. దీనికి సంబంధించి ప్రధాని వస్తారని కూడా చెప్పినట్టుగా మనకు కన్ఫర్మేషన్ అందుతోంది. సో మాట ఇచ్చినట్లే ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం రావడం, విశాఖ కలెక్టర్కు లేఖ రాయటం, ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రధాని వస్తున్నట్లుగా వాళ్ళు పిఎంఓ నుంచి లేఖ రాయటం, ఏర్పాట్లు చేయమని చెప్పటం, ఇదంతా చూస్తుంటే ప్రధాని వచ్చే నెల జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది కూడా సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకే. మరి తాజాగా ఇటీవల అమరావతికి సంబంధించినటువంటి పనుల పునర్నిర్మాణ కార్యక్రమం ఏదైతే సభ జరిగిందో ఆ సభ రోజే సీఎం చంద్రబాబు ప్రధాని యోగా దినోత్సవానికి పిలిచారు. ఆయన అప్పుడు దాదాపు ఓకే చెప్పారు. కానీ అయితే యోగాకు ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కేంద్రం దీనిని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని రాకపై కొంత సందేహాలు ఉండేది. ఎందుకంటే సహజంగా ఢిల్లీలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈవెంట్స్లోనే కొంత మోదీ పాల్గొనేవాళ్ళు. అయితే ఏమనుకున్నారేమో తెలియదు కానీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి రెండో రోజే ఏపీకి జూన్ 21 యోగా దినోత్సవం సందర్భంగా వస్తున్నట్టుగా పిఎంఓ కార్యాలయం ప్రకటన విడుదల చేయటం, స్పష్టం చేయటం కొంత చర్చకు దారితీసింది. అయితే వాస్తవానికి ప్రధాని ఆయన సొంతంగా ఎంచుకున్నటువంటి జిల్లా ఏంటంటే విశాఖపట్నం.
మరి అమరావతి అయితే బాగుండేదని అమరావతికి పిలిస్తే ఆయన కాస్త విశాఖపట్నం మీద కొంత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో వాస్తవానికి సీఎం చంద్రబాబు అమరావతిలో యోగా నిర్వహించాలని భావించారు. అమరావతి పేరును మరింత ప్రచారం చేసుకునేందుకు అందరి దృష్టి పడేలా ఉంటుందని సీఎం చంద్రబాబు మొదట భావించారు. కానీ అమరావతిలోనే యోగా చేపడితే బెటర్ అని కూడా ఆయన అనుకున్నారు. కానీ తాజాగా ప్రధాని మాత్రం విశాఖను ఎంచుకున్నారు. దీంతో ఇటీవలే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఇప్పుడు రాష్ట్రం అధికారికంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. సో వాస్తవానికి యోగాకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని రాకపై సందేహాలు కొంత ఉన్నప్పటికీ ఆయన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వెళ్ళిన తర్వాతే ఇక్కడ ఏపీకి వస్తారని మరొకసారి వస్తున్నారని చెప్పటం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఇదంతా కూడా చకచక జరిగినటువంటి నేపథ్యంలో కొంత చంద్రబాబు పట్ల, మరోవైపు ఏపీ పట్ల కొంత నరేంద్ర మోదీ ఉన్నటువంటి ఒక కన్సర్న్ ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రధాని విశాఖను ఎంచుకోవటం మాత్రం కొంత చర్చ జరుగుతుంది. ఎందుకు ప్రధాని విశాఖపట్నం ఎంచుకున్నారనే చర్చ ప్రధానంగా రాజకీయ వర్గాలు సాగుతుంది. వాస్తవానికి సీఎం చంద్రబాబు అయితే అమరావతిలో చేయాలనుకుంటే అది కాస్త ఇప్పుడు వైజాగ్కి షిఫ్ట్ అయింది. మరి జాతీయ స్థాయిలో ఇప్పుడు అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ అయితే జరుగుతుంది. కానీ ఒక రకంగా చూడాలంటే అమరావతి కాకపోయినా విశాఖపట్నంకి వచ్చినా కూడా ఏపీ గురించి చర్చ జరుగుతుంది. దీంతో ఇప్పుడు అక్కడే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగా వేడుకలు అయితే మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి విశాఖలో ఇప్పుడు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నామో దానికి సంబంధించినటువంటి శతదినోత్సవాలు కూడా జరుపుకుంటుంది. మొన్నే దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. అంటే ఏడాది పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను ఆంధ్ర యూనివర్సిటీ శతజయంతి వేడుకలకు సైతం వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు కొంత భావిస్తున్నారు. సో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా రాష్ట్రం తరఫున యోగా దినోత్సవాన్ని ఖచ్చితంగా నిర్వహించేందుకు అక్కడ ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే అమరావతి ఒకటే కాదు, అధికార వికేంద్రీకరణ అట్లాగే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో అందుకనే ఇప్పుడు అమరావతితో పాటుగా సైమల్టేనియస్గా వైజాగ్లో కూడా ఇప్పుడు కొంత ఫోకస్ చేసే దిశగా ఇప్పటికే పెట్టుబడులు, అట్లాగే అక్కడ కంపెనీల ఎస్టాబ్లిష్మెంటు, మరోవైపు అనేక కంపెనీలు అక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ కనుక ఫోకస్ చేసి వైజాగ్ను అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేలాగా జాతీయ స్థాయిలో మరొకసారి ఆయన వస్తే చర్చ జరుగుతుంది. కాబట్టి స్పష్టంగా ఇప్పుడు నరేంద్ర మోదీ కనుక అమరావతి కాకుండా వైజాగ్ వచ్చినా, లేకుంటే ఆంధ్రప్రదేశ్కి మరొకసారి వచ్చినా ఖచ్చితంగా రాష్ట్రానికి కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, మరోవైపు కొంత నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్నటువంటి ఒక చొరవకి, ప్రేమకి తార్కాణంగా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే అంతలాగా కొంత కూటమితో సయోధ్యగా ముందుకెళ్తున్నటువంటి బీజేపీకి, నరేంద్ర మోదీకి ముఖ్యంగా మొన్న అమరావతి రోజు కూడా స్పష్టంగా చూసాం. వాళ్ళు మాట్లాడినటువంటి స్పీచ్ల్లో కూడా అర్థమవుతుంది. అంటే నరేంద్ర మోదీ గారి బ్లెస్సింగ్స్ కూడా చంద్రబాబు తీసుకున్నారు ఆ సభా వేదిక ద్వారానే. అందుకని ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పే విధంలోనే ఆయన మరొకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రావటం, ఖచ్చితంగా ఇప్పుడు ఒక అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా దానికి సహకారం స్పష్టంగా నరేంద్ర మోదీ కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో మీరు కూడా నరేంద్ర మోదీ మరోసారి ఏపీకి రావటాన్ని ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.